కన్యా రాశి వారికి రాశిలో కేతు, చతుర్థంలో రవిబుధులు, షష్టంలో శుక్రశనులు, సప్తమ రాహువు, భాగ్యంలో గురువు, దశమంలో చంద్రుడు, ఏకాదశంలో కుజుడు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు శనితో కలిసి. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అలాగే సప్తమంలో రాహువు. వ్యాపార పరంగా, జీవిత భాగస్వామి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వ్యాపారం మటుకు బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. మీరు అనుకుని సాధించగలుగుతారు. అయితే ఏది మనసుకి నచ్చింది చెప్పకపోవడం, అందరితో షేర్ చేసుకోకపోవడం, ఏదైనా బాధ ఉంటే మీకు మీరుగానే మనసులో దాచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మంచి అయితే 10 మందితో షేర్ చేస్తారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పరు. అది మీలోనే మీరు కుమిలిపోతారు. తద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ నలుగురితో షేర్ చేసుకోండి. దాని ద్వారా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ వారం దైవ దర్శనాలు చేసుకోవడం, బంధువులతో కలిసి ఆనందంగా గడపడం చేస్తారు. భాగ్యంలో వక్రించిన గురువు కొన్ని మంచి ఫలితాలనే ఇస్తారని చెప్పవచ్చు. ఏదైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తవుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. అయితే కెరియర్లో ఉద్యోగరీత్యా మటుకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దశమంలో చంద్రుడు ఉన్నాడు. మనసు స్థిమితంగా ఉంచుకోవడం, ఒకవేళ ఉద్యోగం మారాలనుకుంటే కొంత వేచి ఉండడం చెప్పదగిన విషయం కూడా. ఇటువంటి విషయ వ్యవహారాల్లో నలుగురి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. మీకు మీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఇబ్బందికరంగా మారే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ విషయ వ్యవహారాలైనా సరే 1కి 4 సార్లు ఆలోచించండి. లేదంటే ఎవరితోనైనా చర్చించిన తర్వాత ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తికి సంబంధించి, బిజినెస్ మేనేజ్మెంట్లో సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటాయి. పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. డాక్యుమెంటేషన్స్లో చిన్న చిన్నవి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సబ్మిట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అన్నీ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు, ఇబ్బంది లేవు. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మా కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ సంబంధించి కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ సంబంధించింది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు, ప్రతినిత్యం ఈ వారం నవగ్రహాల్లో చంద్రుడికి స్తోత్రం పఠించండి. రోజుకి 54 సార్లు పఠించండి. అలాగే శివాలయం దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఎవరికైనా తెల్లని వస్త్రం దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.